నా విన్నపము మరియు విజ్ఞప్తి. ఇక అందరికీ ఉత్కంఠ కలిగించే అంశం, మొన్న షర్మిల అండ్ జగన్మోహన్ రెడ్డి అన్నా చెల్లెళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది. సరే, ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియకపోయినా నాకున్న సమాచారం మేరకు ఆయన కలిశారు. సుమారు 6 నిమిషాల పాటు వారి మధ్యన సంభాషణలు జరిగాయి. పిలిచారు, తప్పకుండా వస్తా ఉన్నారు. దట్స్ ఆల్, నో అదర్ పాలిటిక్స్. ఎందుకంటే విజయలక్ష్మి గారు ఆ సమావేశంలో లేరు. బహుశా మరి ఆ తర్వాత సడన్గా మరి గతంలో ఓదార్పు యాత్ర కూడా, చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా ఓదార్పు యాత్ర చేశారు. అదే పందాలో ఇప్పుడు 3 వారాల క్రితం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన చంద్రశేఖరరావు గారిని చూడటం కోసం ఆయన ప్రత్యేక విమానంలో ప్రభుత్వ ఖర్చుతో మరి ఇక్కడికి వచ్చి మిథున్ రెడ్డి గారు ఇంకో రెడ్డి గారితో పాటు కలిసి వచ్చి మరి వారిని పరామర్శించారు. తర్వాత తల్లిగారిని కూడా కలిశారు. తల్లిగారిని కలవటానికి ఇక్కడికి వచ్చారా? లేదు. ఇక్కడికి వచ్చినందుకు తల్లిగారిని కలిశారా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతమైన ఆయనలో అలజడి మటుకు సుస్పష్టం. ఒక సోషల్ మీడియాలో కూడా తాజా మాజీ గారు, కాబోయే మాజీ గారికి ఏమి గీతోపదేశం చేసి ఉండవచ్చు అనే సోషల్ మీడియాలో చాలా వచ్చినాయి. కానీ బయటకు వచ్చిన ఒక అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. చంద్రశేఖరరావు గారు కేవలం ఎన్నో సుగుణాలు ఉన్నప్పటికీ, తెలంగాణకి ఎంతో మేలు చేసినప్పటికీ, కేవలం ఆయన ఎవరిని వ్యక్తిగతంగా కలవలేదు. ఎంతోమందికి సహాయం కూడా చేశారు ఆయన, కానీ వ్యక్తిగతంగా ఎవరిని కలవట్లేదు, అహంకారంగా ఉన్నారు అనే ఒకే ఒక్క దాంతో మరి ఆయన పరాజయం చెందారు. మరి ఆ విషయం మరి ఆయనకి చెప్పినట్లేరు. నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న విషయం చెప్పినట్టుగా లేరు. కానీ పేపర్లో వచ్చిన అంశం ఏంటంటే, ఆఖరి నిమిషం దాకా జనం మనసులో మాట చెప్పట్లేదు భయ్. మరి నేను అలాగే చాలా సీట్లు వస్తాయనుకున్నా నీ మాదిరిగానే, కానీ ప్రజలు బ్యాలెట్లో ఓటేసేదాకా ఏమీ చెప్పట్లేదు. ఆ సంగతి నువ్వు కాస్త ముందే తెలుసుకో అని చెప్పారు. ఈయన అలాగే 100 నుంచి 110 సీట్లు వస్తాయని అనుకున్నారు. మరి ఆయన చేసిన మంచి పనులకి మరి ఏ మంచి పని చేయని వ్యక్తి, మరి ఆరోగెన్స్కి హైట్ ఆఫ్ ఆరోగెన్స్ అంటే మనం ఎంతోమంది నియంతల్ని, ఫ్యాసిస్టుల్ని చూసాం, క్రూయల్ లీడర్స్ని. కానీ అందరినీ మించిన, అందరినీ రంగరించిన మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎంతమంది మనసులో కోపం గూడు కట్టుకుని ఉంది, అదంతా లావాలా, ఎప్పుడు బద్దలవ్వబోతుంది అనేది త్వరలో తెలిసిపోతుంది. డెఫినెట్గా చంద్రశేఖరరావు గారిని కలిసిన తర్వాత, వారి ఏకాంత చర్చల తర్వాత మరి ఏదైనా ఇంకా మనం పోతున్నారా బాబు అన్నది రియలైజ్ చేసుకుని మరి ఏదన్నా మార్పు వస్తే, ఓట్లేసి గెలిపించకపోయినా ప్రజలు మంచోళ్ళు, అట్లీస్ట్ మారేడు రేయడని చెప్పి కనీసం క్షమిస్తారు. ఓట్లయితే వేయరు, కానీ కనీసం క్షమిస్తారు. రేపు ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తర్వాత మారినా కూడా అసలు ఎవరో పట్టించుకోరు మిమ్మల్ని. వెనకటికి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒకడు ఉన్నాడు అని కూడా, పీపుల్స్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ అమ్మా. జగన్
పీపుల్స్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్. మన జీవితాలే షార్ట్. పీపుల్స్ మెమరీ ఈజ్ ఈవెన్ మచ్ షార్టర్. చేయగలిగితే 4 మంచి పనులు చేసి సమాజంలో చనిపోయిన తర్వాత కూడా బ్రతికే అవకాశాన్ని బ్రతికుండగానే మర్చిపోయే విధంగా మలుచుకోవటం మీ ఒక్కరికే సాధ్యమైందేమో అనిపిస్తుంది. అట్లీస్ట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్, రెస్పెక్ట్ పీపుల్. అండ్ ఏదో కక్షలు పెట్టేసుకుని ఏదో రకంగా దొంగ కేసులు పెట్టి హింసించి హెరాస్ చేసి మన ఫ్లెక్సీలే ఉండాలి, ఎక్కడ చూసినా మన ఫ్లెక్సీలే ఉండాలి, పక్కోడు ఫ్లెక్సీ ఉండకూడదు, పక్కోడు ఫ్లెక్సీ వేస్తే చింపేయండి అని చెప్పి మీరు ఇన్నాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు పీకమన్నా పీకడానికి పోలీసుడు రాడు. సో అంచేత పీకమని చెప్పి పోలీసుడు పీకట్లేదేంటని చెప్పి ఏడవకుండా ఆ పోలీసుడికే మనం పీకొద్దని చెప్పడం మానేస్తే మంచిది. అంచేత పండక్కి రాబోయే ప్రభుత్వంలో కాబోయే ఎమ్మెల్యేల ఫోటోలు, ఎంపీల ఫోటోలు, కాబోయే ముఖ్యమంత్రి ఫోటోలు ఎక్కువగా వేసుకుంటారు కాబట్టి కినుక వహించక, అలక వహించక మీరు వేసుకోండి, మీ ఉంచుకోండి, అవి కూడా ఉంచండి అని చెప్పి. ఎందుకంటే మరి ఇది సంక్రాంతి సీజన్ కాబట్టి ఎక్కడికక్కడ చాలా ఫ్లెక్సీలు ఉంటాయి కాబట్టి నేను ఈ చిన్న సూచన బహుశా కేసీఆర్ గారు చెప్పే ఉంటారు మీకు. ఆయన ఇంట్లోనే బెడ్ మీద ఉన్నారు, ఇంకా పూర్తిగా వాకింగ్ మొదలు పెట్టినట్టు లేరు. సో వారు ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటిస్తే బాగుంటుందని. అలాగే మరి మొన్న జాయిన్ అయిన తర్వాత రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన డెంట్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెట్టబోతోంది అన్నది చాలా క్లియర్గా స్పష్టత వచ్చింది.